హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆలు బిర్యానీ చేస్తున్నాము. ఆలుగడ్డలను కడిగి కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. గిన్నె తీసుకొని పెరుగు వేసుకోవాలి. 2 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కస్తూరి మేతి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. 2 యాలకులు, 2 బగారా ఆకులు, చిటికెడు టేస్టింగ్ సాల్ట్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసి కలుపుకోవాలి. 4 నిమ్మకాయల రసము వేసుకోవాలి. ఆ మిశ్రమంని బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యే లోపు ఆయిల్ వేడవుతుంది. వేడయ్యేలోపు మనం 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని మనము వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఆయిల్ వేడయింది. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఎసరు కోసం 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. సాల్ట్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, బగారా ఆకు వేసుకోవాలి. ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేగాయి. ముందుగా పక్కకు పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలలో వేగిన ఆనియన్స్ని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఆలుగడ్డ మిశ్రమంను స్టవ్ మీద పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆ మిశ్రమాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మనం ముందుగా పెట్టుకున్న ఎసరు కోసం పెట్టుకున్నది ఎసరు వచ్చింది. ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి. బియ్యంని వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి అన్నం కొంచెం ఉడకాలి. అన్నం అనేది ఈ విధంగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఉడికింది. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు ఉడికాయి. ఆలుగడ్డ మిశ్రమంలో రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ని వేసుకోవాలి. ఆలుగడ్డ మిశ్రమము మంచిగా ఉడికింది. మనకి రైస్ కూడా పుల్లలు పుల్లలుగా చాలా బాగా వచ్చింది. ఇట్లా సమానంగా రైస్ని సమానంగా అనుకోవాలి. రైస్ పైన ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి, ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వేడి వేడి ఆలు బిర్యానీ రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. చూడండి, చాలా బాగా రెడీ అయింది. చాలా బాగా వచ్చింది మనకి ఆలు బిర్యానీ. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ చాలా బాగుంది.